హలో అందరికీ నమస్కారం. సో నాకు మాట్లాడడం పెద్దగా రాదు, అంటే మైక్లో నార్మల్గా బాగానే మాట్లాడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్, మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో అండ్ సాంగ్స్ పరంగా వచ్చేస్తే నేను మెహబూబ్తో ఒక 2 years నుంచి ట్రావెలింగ్ బీబీ జోడీ దగ్గర నుంచి. సో యాజ్ ఎవ్రీబడి సెడ్, నేను కూడా మెహబూబ్ నుంచి చాలా డిసిప్లిన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కానీ అవన్నీ అయ్యే పనులు కాదనిపించింది. బట్ వెరీ వెరీ డెడికేటెడ్. సో ఫస్ట్ కాదల్ కుర్సే సాంగ్కి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒక డాన్స్ షో చేస్తున్నాను, లేదు మెహబూబ్ అంటే, పాపం లేదు నువ్వు చెయ్యి అన్నాడు. అది కనుక నేను మిస్ అయ్యి ఉంటే ఐ వుడ్ హ్యావ్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సో అండ్ ద హోల్ టీమ్, ఫస్ట్ కొంచెం భయపడ్డాను, ఎవరు ఏంటి నాకు తెలీదు మెహబూబ్ తప్ప అని. బట్ భార్గవ్, పెద్ద మనిషి నా క్రాఫ్ట్, సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ హిట్, సెకండ్ కూడా పక్కా బ్లాక్ బస్టర్ ఇస్తారన్న నమ్మకంతో అసలు ఏంటి అసలు ఏం అడగకుండానే సాంగ్ అనగానే ఓకే చెప్పేసా. సో అంత నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్. చూసి ఎంజాయ్ చేయండి సాంగ్ని యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కావాలి ఏదో తీద్దామని తీయలేదు, ఆ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ని ఒక లెవెల్కి తీసుకెళ్దామని మేము ఇద్దరం కలిసి చేసిన సాంగ్ అది. సో ఫ్యూచర్లో మేబీ మూవీ చేయొచ్చు మనం. మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరికీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా ముందుకెళ్తాం, ఇంకా మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మంచి సాంగ్స్ తీస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి లాస్య గారిని మాట్లాడు ప్లీజ్. యా, అందరికీ హాయ్. సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు, కార్లో ఆడియో విన్నాం, ఆ ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు, బావ వాళ్ళకే వినిపించావు. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మెహబూబ్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే. సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే, నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయని అనిపించింది. వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ లాస్య గారు. ఏం తిన్నాను మార్నింగ్, ఎందుకంత వేడిగా ఉన్నారండి? పూలు కూడా పెట్టారు. 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడే ఉండిపోయారా? ఒక టెంట్ అండి భయ్య, బయట పడుకుంటాను. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్, వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మెహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మెహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 pack కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశా, సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే, మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మెహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మెహబూబ్లో చూసింది ఏంటంటే, అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా,
దానికి 100% ఇస్తాడు మహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు డార్లింగ్. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నిట్లో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యు ఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడని కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోలు చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటే చూడు. సో డార్లింగ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, please be nice to us, and we are all, please, it's a request. Yeah, I'm please be nice nice to to us. everyone. We I'm love nice you. to You everyone. also love us back. Yeah, we ఏమైతే love you. తిరిగి We love ప్రేమించు, you. బాగుంటది. వద్దండి, సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది. అలాగే ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, టీమ్ అందరికీ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు కాజల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. So much, Mehboob. You know that I will be always there for you to support you. So తను ఇన్విటేషన్ ఇవ్వగానే నేను ఒక్కటే మాట అన్నా, 100% వస్తాను మెహబూబ్, నీ కోసం వస్తాను. ఐ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ యూ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ అని. సో తన్ని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ హిస్ హార్డ్ వర్క్, హిస్ టాలెంట్, హిస్ సో ఇన్స్పైరింగ్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ మోటివేటింగ్. అండ్ తన్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వాట్ ఆర్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్, ఎంత చేస్తున్నాడు నిమిషం ఖాళీ ఉండకుండా. ఎస్, వీ హ్యావ్ టు సీ హిమ్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ హిస్ వర్క్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ లాస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్, నువ్వే కావాలి, సూపర్ డూపర్ హిట్. అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను, చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ క్రూ టు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్, క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ముందుగా చెప్పాలి, షో అంటారేంటి, సాంగ్ అదిరిపోయింది. మహబూబ్ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్. నాకు బాగా ఇష్టమైన డాన్సర్. ఏం చేసినా అంటే తప్పగా చెప్పలేదు. నువ్వు డాన్స్, నీ మూమెంట్స్ కానీ, నీ డాన్స్ కానీ, నీ క్రేజ్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ మేము కూడా డ్యాన్స్ చేసాం కాబట్టి తను కూడా మంచి డాన్సర్. సో వీళ్ళ సాంగ్స్, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మరొకటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. బేసిక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కోరిక తీరిపోయింది, ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాను, ఇంకా అవసరం లేదు, చూస్తాను, టికెట్ లేకుండా చూపించారు మొత్తం అంత ఇక్కడే, ఇంకా నాకు డబ్బులు మిగిలిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా, చాలా బాగుంది. ఆ డ్రెస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేశారు. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా ఇలాగే మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. సత్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమర్ గారు. కంగ్రాచులేషన్స్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య. ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో లేదో, ఒకసారి కొత్తపేటలో ఏదో సరూర్ నగర్ స్టేడియంలో మనం ఆ డబ్ స్మాష్ అనే ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేసే ఈరోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం. కంగ్రాచులేషన్స్ మెహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వీ విల్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మీ ఇద్దరు ఉన్న లవ్, రియలీ లవ్డ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము అండ్ ఎప్పుడు కుదరలేదు. బట్ డెఫినెట్లీ భార్గవ్, వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అండ్ రియలీ లవ్డ్ యువర్ వర్క్.
చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మెహబూబ్ని చూసిన, రాహుల్ని చూసిన భయం వేస్తుంది. రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పాట చేస్తుండు, ఈయనేమో యూరోప్ వెళ్ళి పాట చేస్తుండు, మేము ఏడేయాలని ఇంకే నా యూఎస్ పోయినాం కదా, యూఎస్ ఒకటి మిగిలింది మనకి, ఒక పాట వేయాలి. ఇంకా అన్ని కవర్ చేస్తే ఇక రేపు పొద్దున మనం ఇది దాటి వేరే మార్క్స్ మీద చేయలేము పాట. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ని మెహబూబ్ ఇంత సీరియస్గా తీసుకొని ఒక లెవెల్ని డెఫినెట్లీ మార్క్ చేసినావు మెహబూబ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే అంటే రాహుల్, నేనన్నా, నోయల్ అన్నా ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్లీ వీ ఆల్వేస్ థాట్ అంటే దీన్ని ఇంకా రైజ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. రాహుల్ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి నీ అయ్యా మా మామ సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళండి. అండ్ ఈరోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సాంగ్ చాలా బాగుంది మనీష్, రియలీ లవ్డ్ ఇట్. సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్లీ రీల్స్లో మళ్ళీ ఇంకో ట్రెండింగ్లో వెళ్ళబోతున్న సాంగ్. అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ లవ్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ రోల్ రైడర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు 2013 మా శేఖర్ అన్న ఇక్కడే ఉన్నాడు, నాకు తెలిసి ఫస్ట్ అదే కదన్నా మనది. యూ స్టార్టెడ్ కెరియర్ విత్ మై మ్యూజిక్ వీడియో రైట్. సో చాలా హ్యాపీగా లేదు. 2013 గుర్తుకొస్తుంది నాకు. ఐ డిడ్ మగజాతి గాడ్ మ్యూజిక్ వీడియో. సో నేను అందరూ మాట్లాడేసారు, అందరూ పొగిడేసారు. సత్య హ్యాస్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ మహబూబ్ అండ్ మనీష్ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్, సింగర్స్ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా వాళ్ళతో కొంచెం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ డూ సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ నైస్ వర్క్. అండ్ మీడియాలో కూడా మన టీవీ ఛానల్స్లో దాంట్లో కాకుండా శేఖర్ అన్న వెబ్సైట్స్లో కూడా పెడితే వీళ్ళ హార్డ్ వర్క్కి ఒక పేరు వస్తుంది అన్న. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ చీఫ్ గెస్ట్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మెహబూబ్, సో మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్గా పరిచయం లేదు. కానీ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం. సో అప్పుడే మనోడు చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వీ ట్రావెల్డ్ అండ్ చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో గుచ్చే గుచ్చే చూపులతో చంపేస్తున్నావే, ఓ విచ్చే విచ్చే నవ్వులు ముంచేస్తున్నావే, నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే, నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలే, నువ్వే కావాలే, నువ్వు నీ నవ్వు నాకే కావాలే, ఇంకో జన్మైనా నువ్వే కావాలే, ఇంతే నాకింకేం కావాలే. ఒక చరణం 2 లైన్స్. నువ్వు కోపగిస్తే ఎండ, మాట మంచుకొండ, నవ్వు పూల వర్షాలే, అందుకేగా బుజ్జికొండ చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నాలే. పోవతే నన్ను దిలి పోవతే, చెయ్యొదిలి పోవతే, ఓ జాబిలి నీవన్నావంతారాపై జల్లి, నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే, నీతో నా ప్రాణం జంటే కట్టిందే, పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే, వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ.